జనరల్గా ఇద్దరు కలిస్తే అక్కడ లేని మూడో వ్యక్తి గురించి ముచ్చట్లు పెడతారు చాలామందికి. కొన్ని మంచి ముచ్చట్లు ఉంటాయా అంటే జోకులు వేసుకోవడము, వాడి గురించి రకరకాల మాటలు, అయ్యా పనికి మళ్ళీ గాసిప్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇమిగ్రెంట్స్ యాటిట్యూడ్ అంటారు. అంటే మన దేశం వదిలి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అవకాశాల కోసము, ఉద్యోగాల కోసము, రకరకాల పనుల కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ మనకన్నా బాగా తొందరగా సక్సెస్ అవుతా ఉన్నారు. చెప్పాలంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకన్నా తొందరగా ధనవంతులైపోతూ ఉన్నారు. అది ఎందుకు జరుగుతూ ఉంది? ఇదేమీ మాయమంత్రమేం కాదు. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు కూడా ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా, 10 మంది కలిసినా ఏముంటుందంటే గ్రోత్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే కన్స్ట్రక్టివ్ ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుని ఇంకా ఏ ప్రకారంగా మార్చుకోవాలి, ఏ ప్రకారంగా సెక్యూర్డ్గా చేసుకోవాలి అన్న మాటలే ఉంటాయి తప్ప పనికి మాలిన మాటలకి ఇక్కడ సమయం అన్నది ఉండదు మిత్రులారా. ఇది ఒక్కటే మంత్రం నేను చెప్తున్నాను. సో మనం కూడా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ సోషల్ మీడియా చూసుకున్నా కూడా పనికి మాలిన సబ్జెక్టు ఎక్కువ ఉంటుంది, పనికొచ్చేది చాలా తక్కువ ఉంటా ఉంది. పనికొచ్చే వాటి మీద మనం దృష్టి పెడదాము. వాటి మీద గంటలు గంటలు స్క్రీన్ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది కేవలము ఏమంటారంటే కామెంట్ చేయడానికే పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. రకరకాల కామెంట్లు, పనికిమాలిన కామెంట్లు, హేట్రెడ్ గురించి స్ప్రెడ్ చేయడాలు, ఇలా చేస్తూ పోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా కూడా తిట్టుకోవడంలోనే సరిపోతుంది. ఇక మంచి ఆలోచనలు ఏడికెళ్ళొస్తాయని ఇక రావు. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎదగాలి అంటే సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం మీరు తీసుకోవాలి. అంతే తప్ప యూత్ని పాడు చేసుకోవడం కాదు, ఖరాబ్ చేసుకోవడం కాదు, రకరకాల అలవాట్లకు బానిసలైపోవడం కాదు. మంచి అలవాట్లు చేసుకోండి అయ్యా. మంచి ప్రయాణం, మంచి దిశలో మీ యొక్క ప్రయాణం అన్నది సాగాలి. ఆ ప్రకారంగా మన యొక్క డిస్కషన్స్ ఉండాలి నలుగురు కలిసినప్పుడు. అంతే తప్ప పనికిమాలిన విషయాలు కాదు, సినిమాల గురించి కాదు, బిగ్ బాస్ల గురించి కాదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు చక్కగానే, ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు. పోయి నేను ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ అది కాదు కదా. సో మనం ఏ రంగంలో ఎదగగలమో వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి విషయాలు చూడాలి, మంచి విషయాలు గ్రహించాలి. మంచి ఆలోచనలతో మనం ముందుకెళ్ళినప్పుడే జీవితంలో సక్సెస్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్న, ఇది చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇది జీవితం మనది. ఎన్నోసార్లు చెప్పినా నేను, మనం ఒకసారి బయటపడ్డాం తర్వాత ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అవ్వద్దు మన జీవితాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా అదేదో అంటారు కదా, బతికే ధైర్యము, దమ్ము మనలో ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టుకోకండి. మనందరం కూడా జీవితంలో ఎదగడానికి వచ్చాము. జై హింద్.